సంక్రాంతి హాలిడేస్లో పిల్లల్ని ఇక్కడ మన మంగళగిరి దగ్గర ఉన్న చినకాకన్ దగ్గర ఉంది కదా ఐలాండ్, అక్కడికైతే తీసుకెళ్ళామన్నమాట. మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం చాలామంది వెళ్ళాము. ఇది వచ్చేసి ఫస్ట్ మనకి ఎంట్రన్స్ దగ్గర ఇలా ఉంటుంది. మనకి 3 feet అబోవ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంట్రీ పాస్ అయితే తీసుకోవాలి. పర్ హెడ్ వచ్చేసి 800 అనమాట. అది చిన్నపిల్లలైనా కూడా 3 feet అబోవ్ ఉంటే 800తో మనకి ఎంట్రీ పాస్ అయితే తీసుకోవాలి. ఇక్కడ మేము వెళ్ళిన టైం అయితే సంక్రాంతి టైం కాబట్టి అంత లోపలంతా కూడా సంక్రాంతి థీమ్ తోటి డెకార్ చేస్తున్నారు. చాలా వరకు ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట. చాలా బాగుంది. ఇది వచ్చేసి బోధి వృక్షం అనమాట. సో లోపలైతే చాలా బాగుంది. అంతా సంక్రాంతి థీమ్ తోటి అంతా లోపలంతా మంచిగా డెకార్ చేశారు. ఇక్కడ చూడండి జ్యోతిష్యం చెప్పేవాళ్ళు అంతా చాలా బాగుంది. వచ్చేసి మంచి వ్యూ పాయింట్ అనమాట. మంచి ఫొటోస్ తీయడానికి చాలా బాగుంది లోపలంతా కూడా. మొత్తం ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా మనకి సంక్రాంతి థీమ్ తోటి డెకార్ చేశారు. చాలా బాగుంది. చాలామంది ఆగి అంత ఫొటోస్ అయితే దిగుతున్నారు. సో చూడండి లోపల కూడా మంచిగా ఇట్లా డెకార్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనం ఎంట్రీ పాస్ తీసుకున్నాం కదా, ఇక్కడ లోపలికి వెళ్ళే ముందు ట్యాగ్ అయితే వేయించుకోవాలి. మేము 10 members వెళ్ళామన్నమాట. చాలా వరకు మనకి 800తోనే అన్నీ కూడా చూసేయచ్చు. ఈ లోపల ఉన్న చిన్న చిన్న గేమ్స్ అన్నీ కిడ్స్ కోసం అన్నమాట. ఇవి మాత్రం పెయిడ్, మనం ఎక్స్ట్రా పే చేసి ఆడుకోవాలన్నమాట. వాళ్ళు కాయిన్స్ అయితే ఇస్తారు. మనం ఆ కాయిన్స్ అనేది కొనుక్కొని ఆ కాయిన్స్ వేసి టైం బట్టి పిల్లలు ఆడుకోవచ్చు అనమాట. సో ఇక్కడ లోపల ఉన్న అన్నీ కూడా మనకి పే చేసి ఆడుకునేవి. అవి కూడా మొత్తం అంతా కిడ్స్ కోసం అండి. ఇప్పుడైతే కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇది రోలర్ కోస్టర్, మనకి బోట్ లాగా. ఇది మనకి 800లోనే ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ ప్లేస్ అయితే. సో పిల్లలైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. అంతా కూడా చాలా బాగుంది. సో ఇది కూడా మనకి 800లోనే. మెయిన్గా ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గరే పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మన పెద్దవాళ్ళకి సపరేట్గా ఉంది, కిడ్స్కి సపరేట్గా ఉంది. ఇక్కడైతే మనం ఏం చేయాలంటే డ్రెస్ అయితే తీసుకోవాలి. మనకి రెంట్కి కూడా డ్రెస్ అయితే ఇస్తున్నారు. 50 రూపీస్ పే చేస్తే. కిడ్స్ కోసం కూడా చక్కగా సపరేట్ స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది. చాలామంది మంచిగా పిల్లలు బాగా స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ బయట కనిపించే వ్యూ మొత్తం కూడా చాలా బాగుంది. ఇంకా ఈ ఏరియా కూడా వచ్చేసి పిల్లలు ఆడుకునేది అనమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు అయితే మాత్రం ఇక్కడ. ఇక్కడ మనకి స్నాక్స్ అన్నీ కూడా లోపలే ఉంటాయండి, చక్కగా తీసుకోవచ్చు. మనకి బయట నుంచి ఫుడ్ అనేది ఏది కూడా లోపలికి ఎల్లో చేయట్లేదు అనమాట. లోపలే మనం స్నాక్స్ అలా అన్నీ కొనుక్కోవచ్చు అనమాట. అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి చక్కగా. చాలా బాగుంది. పిల్లలు మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడైతే. సో చెప్పా కదా మనకి లంచ్కి కూడా ఇట్లా రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. మెయిన్గా పిల్లలు ఎక్కువ మంది ఎంజాయ్ చేస్తుంది మాత్రం ఈ స్విమ్మింగ్ పూల్స్ దగ్గర అండి. ఇక్కడ మనకి వేవ్ లాగా డాన్సింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. మంచి మ్యూజిక్ పెట్టేసి చక్కగా డ్యాన్స్ అయితే చేసుకుంటున్నారు అందరూ. ఈ వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగున్నాయి. నేను మా
మరదలు అయితే ఇక్కడ ప్లేస్ అంతా చూద్దామనేసి తిరుగుతున్నాం. పిల్లలందరూ ఆ స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటున్నారు. ఇక్కడ ఈ ప్లేస్ అయితే వ్యూ పాయింట్ చాలా బాగుందండి. పైనుంచి వాటర్ అనేది పడుతూ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఈ సైడ్న రెస్టారెంట్ లాగా చిన్నది అనమాట, స్నాక్స్ లాగా పెట్టారు. ఇంకా సిట్టింగ్ అంతా కూడా వాటర్లో అనమాట, వాటర్లో కూర్చోవడమే. ఇంకా రాళ్ళు అయితే రౌండ్గా టేబుల్స్ లాగా ఉన్నాయన్నమాట. సో ఇదికుంటా వెళ్ళిపోయి తినేసి మళ్ళీ వచ్చేస్తున్నారు. ఇక్కడ సైన్స్ ఎగ్జిబిషన్ లాగా, మ్యూజియం లాగా కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి సైన్స్ మ్యూజియం అనమాట. పిల్లలకి చక్కగా అర్థమయ్యేటట్టుగా బాడీ పార్ట్స్ చూపిస్తూ ఉన్నారు. ఇలా మొత్తం చాలా బాగుంది చూడటానికి. పిల్లలకి అన్నీ తెలుసుకోవచ్చు అనమాట నీట్గా. సో మెయిన్గా పిల్లల కోసమేనండి హాయిలాండ్. చక్కగా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు మా వాళ్ళు అయితే.